బాక్రాపురంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటేశారు. ఓటేసి బయటకు వస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. బాక్రాపురం 138వ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన భార్య కుమార్తెలతో కలిసి ప్రస్తుతం ఆయన బాక్రాపురంలోని పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. ఉదయాన్నే 7:35 తను ఓటేసి బయటకు వస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనకి సాక్షి స్క్రీన్ పైన లైవ్లో కనిపిస్తున్నాయి. అంతకుముందే ఆయన ట్వీట్ చేశారు, నా అక్క చెల్లెమ్మలు, నా అవ్వ తాతలు, అదేవిధంగా నాకు సంబంధించిన ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంతా బయటకు రావాలి, ఓటు హక్కును వినియోగించుకోవాలి అంటూ కూడా మొదట పిలుపునిచ్చారు. ట్వీట్ చేసిన తర్వాత ఆయన స్వయంగా బయటకు వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. కుటుంబ సభ్యులందరితో కలిసి బయటకు వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకుని వెళ్తున్న దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. బాక్రాపురంలో ఆయనతో పాటు ఓటును వినియోగించుకున్న ఓటర్లు కూడా ఉత్సాహంగా కనిపించారు. సీఎంతో కలిసి మేమంతా కలిసి ఓటేస్తున్నాం అనే ఉత్సాహం అక్కడున్న ఓటర్లందరిలో కూడా కనిపించిన దృశ్యాలు ఇప్పటి వరకు మనం చూసాం. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడున్న ఓటర్లందరికీ కూడా అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్న దృశ్యాలు కూడా ఇప్పటి వరకు మనం సాక్షి స్క్రీన్ పైన చూసాం. ఇలాంటి దృశ్యాలు చూసినప్పుడు నిజంగా ఒక మోటివేషన్, అందరికీ కూడా ఓటు వేయాలనే సందేశం ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. అవును, ఎగ్జాక్ట్లీ. ఎవరైతే బాగా పేరున్న వాళ్ళు, సమాజంలో ఒక స్థాయిలో ఉన్నవాళ్ళు కనుక బయటకు వచ్చి ఉదయాన్నే కనుక ఓటు వేస్తే ఫలానా వాళ్ళు ఓటేశారు, నేను అభిమానించే లీడర్ ఓటేశారు, నేను అభిమానించే ఒక యాక్టర్ ఓటేశారు, నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక వ్యక్తి ఓటేశారు అనే ఒక మోటివేషన్ చాలా మందిలో కలుగుతుంది. చాలా వరకు సెలబ్రిటీలు అలాగే స్టార్డమ్ ఉన్న వాళ్ళని మనం బ్రాండ్ అంబాసిడర్లు అనుకుంటూ ఉంటాం. కాదు, ఈసారి అవ్వాతాతలు కూడా ఒక బ్రాండ్ అంబాసిడర్లుగా మారినట్టుగా మనకు కనిపిస్తుంది. అవును, వికలాంగులు, వృద్ధులు ఉదయం నుంచి కూడా మనకి క్యూ లైన్లో కనిపించారు. లైవ్ వస్తుంది సార్. మెసేజ్ ఫర్ ద వోటర్స్. सर प्लीज बात करें थोड़ा మాట్లాడుతున్నారు ఆగండి సార్. The governance and the future benefited from this governance and vote for that governance. What should the voters vote for? The parliament. What are the issues? Exactly what I'm saying. We've seen the governance the past 5 years, and if this governance is to continue for their better work, vote for that governance. And national. Thank you very much. बच्चे छोड़ो ना, क्या कर रही है? ऑफिस को पूछो मिला సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటేసిన దృశ్యాలు ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి. ఓటు వేసి ఆయన తన కాన్వాయ్లో వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. సీఎం సతీమణి వైఎస్ భారతిరెడ్డి కుటుంబ సభ్యులందరితో కలిసి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలోని 138వ పోలింగ్ కేంద్రానికి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బాక్రాపురంలో What should the voters vote for? The center parliament. What are the issues? That's exactly what I'm saying. We've seen the governance the past 5 years, and if this governance is to continue for their better work, vote for that governance. And national.